యస్వింద్రియాణి మనసా నియమ్య రవతేర్జున కర్మేంద్రియౌ కర్మయోగం అసక్తస్విశిష్యతే. అర్జున, మనసు అదుపులో పెట్టుకొని పని మొదలు పెట్టిన వాడే గొప్పవాడు. భయం వచ్చినా కలత వచ్చినా కర్తవ్యాన్ని కొనసాగించిన వాడే ఎదుగుతాడు. అర్జున, ఫలితం కోసం కాదు, ధర్మం కోసం చేసిన పని మనిషిని శిఖరానికి తీసుకువెళ్తుంది. ఆశ తగ్గితే ఆందోళన తగ్గుతుంది. కర్తవ్యంపై దృష్టి పెడితే గెలుపు పెరుగుతుంది. అదే కర్మయోగం, అదే విజయ రహస్యం. అర్జున మిత్రమా, నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే అమిత్ షా గారు చిన్న వయసులోనే సంస్థలో అడుగు పెట్టాడు. ఒక్క రోజు కాదు, ఒక్క ఎన్నిక కాదు, ఏళ్ల తరబడి పట్టుదలతో పనిచేశాడు. సంఘాలను నడిపించాడు, బాధ్యతల భుజాన వేసుకున్నాడు. ఆర్ఎస్ఎస్ బృందంలో చాణక్యుడిగా పేరు సంపాదించాడు. అందుకే దేశంలో అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరిగా ఎదిగాడు. శ్రీకృష్ణుడు చెప్పేది ఇదే. మనసును గెలిచిన వాడే అర్జున కర్తవ్యంతో ప్రపంచాన్ని గెలుస్తాడు. గుర్తు పెట్టుకో మిత్రమా, మనసు నిలిస్తే మార్గం కనిపిస్తుంది, పని మొదలైతే విజయం దగ్గరవుతుంది. ఫలితం వెంబడించకు, కర్తవ్యమే నిన్ను గెలిపిస్తుంది. హరే కృష్ణ. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. అమిత్ షా గారి ఎదుగుదలకు అసలు కారణం ఏది? హలో మిత్రమా, ఈ రీల్ నీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యి. ఇది ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చెయ్యు. మరొక కొత్త ఎగ్జాంపుల్ తో మీ ముందుకు రావాలంటే ఫాలో చేయి. మరొకసారి నాతో చెప్పు. హరే కృష్ణ.